జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో నవ నిర్మాణ సంకల్ప సభ అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, సాధకులతో ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. అది అందరికీ తెలిసింది. దీని మీద కొంతమంది అడ్డుకట్ట వేస్తూ ఎలా వస్తాడోరా అది ఇదని చెప్పి కొంత వివాదం అయితే వచ్చినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. అయినా కూడా ఆయన చాలా క్లియర్గా ఒక 5-6 రోజుల క్రితమే తెలంగాణ పోలీసులకి, హైదరాబాద్ పోలీసులకి ఆయన పర్మిషన్ అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ఏర్పాట్లు కూడా టకటక నిన్న సాయంత్రానికి కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్లో కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈలోపు సడన్గా పర్మిషన్ క్యాన్సిల్. అదేంటి? ఎప్పుడు 5 రోజుల క్రితమే ఈ పర్మిషన్ అప్లై చేస్తే నిన్న సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఎందుకని రిలీజ్ చేశారు, పర్మిషన్ క్యాన్సిల్ చేశారు? అదేదో 3 రోజుల క్రితమే చెప్పుకుంటే వాళ్ళు ఏదైతే అంత ఖర్చు పెట్టి అంత చేశారో దానికంతా కొంచెం ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. లేదంటే ఏ ప్లేస్ వాళ్ళకి అనుకూలమో అక్కడికి వెళ్ళి పెట్టుకునేటువంటి ఆ ప్లేస్ మార్చేటువంటి అవకాశం ఉంటుందిగా. వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ చూస్తుంటే అభూత కల్పనలతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్లియర్గా ఒక వడ్డించినటువంటి ఒక కథనాన్ని ఆయన ప్రజల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిలో ఆయన తీసుకెళ్లినటువంటి నేరేటివ్ అందరికీ తెలిసిందే. దాన్ని సాకుగా చూపిస్తూ 2 ప్రాంతాల మధ్య ముఖ్యంగా తెలంగాణ వాదులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి బాటతో, అలాగే తెలంగాణకి సంబంధించిన ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో ఈ రోజుకు సంబంధించి ఎక్కువగా పోలీసులు అందరూ కూడా వేరే వాటికి సంబంధించి సెలబ్రేషన్స్లో ఉంటారు. ఇలా ఈ పార్టీకి అయితే ఇవ్వలేము అని చెప్పి, అలాగే పార్కింగ్ ఇష్యూ ఒకటి ఉందని, ఇవన్నీ కూడా ఒక ఇష్యూగా చూపించి జనసేన పార్టీ క్యాన్సిల్ చేసింది. మరి అదేదో 5 రోజుల క్రితమే చేయొచ్చు కదా. నిన్న సాయంత్రం హైకోర్టు ప్రజెంట్ అయితే హాలిడేస్లో ఉంది. స్పెషల్ బెంచ్ 5 గంటలకు క్లోజ్ అయిపోద్దని తెలిసిన తర్వాత 5 గంటల తరువాత ఈ క్యాన్సిలేషన్ లెటర్ని, రిజెక్ట్ చేసినటువంటి లెటర్ని రిలీజ్ చేయటం వెనక ఏమన్నా ఆ అవకాశం ఇక్కడి నుంచి కాకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ పాటిస్తున్నారా అని సోషల్ మీడియాలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడో పక్క రాష్ట్రం, అంటే మన పక్క రాష్ట్రంగా మన తెలుగువారిగా ఉండేటువంటి ఇంకొక రాష్ట్రం వ్యక్తుల్ని మనం అయితే రానివ్వం, కానీ ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆటల్ని సాగించేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వాల్ని, నాయకుల్ని, వ్యవస్థల్ని చూసి ఎంకరేజ్ చేస్తారా అనేది చూడాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎక్కడా కూడా తెలంగాణ సెంటిమెంట్ని ఇంకా పూపించుకోవాలని ఎవరు ఆలోచించట్లా. బట్ ఇక్కడ కొంతమంది నాయకులు మాత్రం వాళ్ళ ఛానళ్ళ రూపంలో, ఎనలిస్టుల రూపంలో, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి ఎదుగుదల కావాల్సినప్పుడల్లా ఇలా తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొస్తారు. 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి సెంటిమెంట్ తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేకపోయారు. గతంలో ఎలా అయితే ఆంధ్ర పాలకుల చేతిలో ఇవి మొత్తం దాచుకున్నారు అని చెప్పారో ఈ 12 ఏళ్ళు కూడా అదే చేశారు అనేటువంటి అర్థమే వస్తుంది కదా. అంటే మాకు చేత కాలేదు, మేము చేయలేకపోయాం, మేము కూడా దాచుకున్నాం అనేటువంటి భావనలోనే ఉన్నారా రాజకీయ నాయకులు? అదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారా అంటే వీళ్ళు అదే కనుక చేస్తే ఆంధ్ర పాలకులు ఎలాగైతే చేశారో అలాగే ఇప్పుడు తెలంగాణ పాలకులు ఇప్పుడు దాకా అధికారాన్ని అనుభవించి 12 ఏళ్ల పాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే చేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా అలాగే భావిస్తారు. మరి కొంతమంది ఎవరైతే సోకాళ్ళు జర్నలిస్టుల పేరుతో 2014లో కొన్నటువంటి భూమిని, అంతకు ముందే వేరే వాళ్ళు కొన్నటువంటి భూమిని, అంతకు ముందే వేరే వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి భూమిని, దాదాపు 2-3 దశాబ్దాలకు పైగానే ఉన్నటువంటి ఆ రికార్డ్స్ చూస్తేనే అర్థమవుతుంది. అయినా కూడా ఆ పక్కన కబ్జా చేశారనో ఈ పక్కన కబ్జా చేశారనో చెప్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి స్థలంలోకి వెళ్ళి మాత్రమే ఇదిగో ఇక్కడ బోరేశాడు, ఇదిగో ఇక్కడ కంచేశాడు, ఇదిగో ఇక్కడ వేసాడు అంటే కేవలం పవన్ కళ్యాణే టార్గెట్. సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని వెళ్తున్నాడు. మోదీ కూడా ఆయన ఇంటికి వచ్చాడు, ఆయన దేశ స్థాయి నాయకుడైపోతున్నాడు. సనాతన ధర్మం చాలా గొప్పగా వెళ్ళిపోబోతుంది. ఈయన మనం ఇక్కడ తొక్కేయాలి. మనం మాత్రం బీఆర్ఎస్ పార్టీలు పెట్టి ఢిల్లీలో, మహారాష్ట్రలో అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టుకుంటాం, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని, తెలంగాణకి ఆయన చేసినటువంటి సేవల్ని, తెలంగాణకి ఆయన ఇచ్చేటువంటి గౌరవాన్ని, ఆయన పార్టీకి, ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అక్కడ యువతలో నింపుతున్నటువంటి వ్యక్తిని మాత్రం మనం ఆపేస్తాం. అది ఎలాగో ఆలోచించుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో.
పర్మిషన్ అయితే క్యాన్సిల్ అయింది. జనసేన పార్టీ అయితే హైకోర్టుకి ఈ రోజైనా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది పక్కన పెడితే, పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఇంకొక పక్క జనసేన పార్టీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది కార్యకర్తలతో అయినా సరే ఆ కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి కెపాసిటీతోనే ఎంతమంది వస్తే అంతమందితో మేమైతే సభ చేస్తాము అన్నట్టుగా మనకైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.